క్షత్రియ కళ్యాణపం సభ్యులకు బండారు సూర్యనారాయణ నేను నమస్కరించి తెలుపుకుంటున్న విషయం, త్వరలో జరగబోయే మన కళ్యాణపం అధ్యక్ష ఎన్నికలో 27వ తారీఖు జరుగుతాయి. అందులో నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఈ వీడియో సారాంశం ఏమంటే, 10 సంవత్సరాలు స్థలం కోసము కష్టపడినాము. ఆ 10 సంవత్సరాల కాలంలో డబ్బులు సంపాదించే క్రమంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత మన కమిటీ పెద్దల ద్వారా ఏర్పాటు చేసి ఆ కమిటీలో నేను ఉపాధ్యక్షుడిగా సేవ చేస్తూ ఉన్నాను. 2005లో భూమి పూజ చేసినప్పటి నుంచి నేను ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. పల్లా శేషయ్య గారు కోశాధికారిగా చేస్తున్నారు. సెక్రటరీగా గొరియా వెంకట సుబ్బయ్య, బండారు రఘురామయ్య గారు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో చందాలకు పోవడము, కళ్యాణం కన్స్ట్రక్షన్ కార్యక్రమం చూడడము, అన్నిట్లో నా చొరవ ఉందని మరొకసారి తెలుపుతూ ఉన్నా. కళ్యాణం కట్టే క్రమంలో మన పల్లా శేషయ్య గారు అనుభవజ్ఞులు కాబట్టి ఆయన అన్నీ మాట్లాడి చేయడం జరిగింది. మేస్త్రి రాజారెడ్డి గారితో అడుగు ప్రకారం కూలీ మాట్లాడడం జరిగింది, ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే సెంట్రింగ్ ప్రభాకర్తో మాట్లాడడం జరిగింది. సిమెంటు రఘురామయ్య గారు, గొరియా వెంకట సుబ్బయ్య, పల్లా శేషయ్య గారు, పట్టుగోలు పుల్లయ్య గారు, వీళ్ళు నలుగురు పోయి ఫ్యాక్టరీ దగ్గర మాట్లాడి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి 4 లోడ్లు 5 లోడ్లు తెచ్చుకోవడం జరిగింది. ఇసుక ఇటుక బట్టి యజమాని మల్లికార్జున రెడ్డి గారితో మాట్లాడి తొలగించుకోవడం జరిగింది. కడ్డీలు మన సభ్యుడైన కనకదుర్గ స్టీల్స్ బాలకృష్ణ గారి దగ్గర మాట్లాడి తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ పై చెప్పిన 4 కనుసన్నల్లో జరిగినవే. తర్వాత ఒప్పందానికి ఇచ్చేందుకు అవకాశం లేక ప్రెసిడెంట్ రఘురామయ్య గారు దినకూలికి పని చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో కూడా ఒక మేస్త్రి మళ్ళీ దాటిపోయి మళ్ళీ ఇంకో మేస్త్రి రావడము, ఆ కూళ్ళకు ఉదయం సాయంత్రం 2 పూట్ల ప్రెసిడెంట్ గారు చూసుకుంటా, నేను మొదటి నుంచి కూళ్ళు రాసుకుంటా వారం బట్వాడా చేస్తూ, బట్వాడా చేసేటప్పుడు కూడా లెక్కచారం ప్రకారం కూళ్ళు ఇస్తూ, మేస్త్రి కూళ్ళు దాంట్లో వేసుకుంటూ, లెక్కచారం చేసిన తర్వాత ఒక పై వ్యక్తిని చెకప్కు పిలిపించుకొని గొరియా వెంకట సుబ్బయ్య కానీ, పల్లా వెంకట సుబ్బయ్య కానీ, కేసీ పుల్లయ్య గారు కానీ ఎవరు అందుబాటులో ఉండాలను పిలిపించుకొని అకౌంట్ చెక్ చేసుకొని బట్వాడా ఏమి జరుగుతూ ఉంది. ఇక్కడ నేను బట్వాడా ఇచ్చిన తర్వాత నా సొంత డబ్బులు, తర్వాత సోమవారము మంగళవారం పోయి పల్లా శేషయ్య గారి దగ్గర డబ్బులు తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఫస్ట్ నేను డబ్బులు పెట్టడము, తర్వాత డబ్బులు తెచ్చుకోవడము, ఇట్లా చేస్తూ వచ్చినాం. ఇదంతా మన వారి గొప్ప కోసము, మన కులం గొప్ప కోసము, కళ్యాణ తరైతే పొద్దుటిలో తొగటోళ్ళ ప్రతిష్ట పెరుగుతుందని ఈ ఆలోచనతో అన్ని పనులు చేసుకుంటూ ముందుకు పోయినామే తప్ప ఇందులో ఏ ఒక్కరూ స్వార్థంగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. సరే ఏదో తిరిగి లాస్ట్కి ఏమో 2014లో కళ్యాణం ప్రారంభించుకోవడం జరిగింది. భూమి పూజ చేసిన 2005 నుంచి 2014 ప్రారంభం తర్వాత కూడా 2018 లాస్ట్ వరకు శేషయ్య గారే కోశాధికారిగా ఉన్నారు. ఆయనే ప్రతి ఓచర్లో కొనుగోలు చేసిన ఓచర్ కానీ, బిల్లు కానీ, సామాన్లు కొనేటి కానీ, కూలకి ఇచ్చేటివి కానీ, ఏదైనా కానీ, ఏ ఖర్చుకి సంబంధించిన ఓచర్ అయినా కానీ
ఆయన చెకప్ చేసి సంతకం పెడితేనే ఆ ఓచరు అకౌంట్లోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. నేను కోశాధికారి అయిన తర్వాత కూడా 2018లో కోశాధికారి అయిన తర్వాత కూడా శేషయ్య గారికి ఆ బాధ్యత అప్పచెప్పాము. పెద్ద ఆయన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనే ఓచర్ల పైన ఈ రోజు వరకు సంతకం ఆయనే చేస్తూ ఉన్నాడు. ప్రతి ఓచర్కు ప్రతి ఖర్చుకు ఆయన కనుసన్నలు జరుగుతూ ఉంది. అకౌంట్లు మాత్రం నేను 2018 మార్చి నుంచి 2018 లాస్ట్లో నేను కోశాధికారి అయ్యాను. 2018 మార్చి తర్వాత నేను అకౌంట్ రాయడం మొదలుపెట్టా. 2019 మార్చికి అకౌంట్లు పూర్తి చేసే క్రమంలో అప్పుడే కోవిడ్ రావడము, అక్కడి నుంచి అకౌంట్లు చూడకుండా పెండింగ్ పెట్టేయడము, దాని మీద 1 సంవత్సరం ఏం ఆలోచన చేయకుండా కోవిడ్ కారణంగా పూర్తి చేయలేకపోయినాం. ప్రెసిడెంట్ గారేమో అప్పుడు ఒప్పందం చేసుకునే పెళ్ళిళ్ళకు డబ్బులు వాపసు ఇస్తే మనం నష్టపోతామన్న ఉద్దేశంతో మన కమిటీ అంతా కూర్చొని ఈ విధంగా డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏనికి ఇస్తే మనకేమొస్తుంది, అడ్వాన్స్ 20,000 రూపాయలకే పెళ్లి చేసుకునేందుకు సౌకర్యం కల్పిస్తాము, మనం ఖర్చుకున్న వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఆలోచన చేసి చెప్పడము, మనం దాని నిర్ణయం తీసుకొని అదే ప్రకారం అందరికీ 20,000 రూపాయలతోనే పెళ్లి చేయడము. ఈ సౌకర్యం మిగతా కళ్యాణం చేయలేక వాళ్ళు డబ్బులు వాపసు ఇచ్చుకున్నారు. మన మీద పోలీసుతో మాట్లాడుకొని వాళ్ళని గౌరవించుకొని వాళ్ళు చెప్పిన అనుకూలంగా వాళ్ళు చెప్పిన పద్ధతిలో పాలించి పెళ్ళిళ్ళు జరగడం జరిగింది. ఆ సంవత్సరం నష్టం లేకుండా కరోనా పీరియడ్లో జరిగిపోయినాయి మన జీతాలు. దానికి ఇంకా 19, 20, 21 వరకు కరోనా, అది మీ అందరికీ తెలుసు. 21 తర్వాత మళ్ళీ అకౌంట్ రాస్తాను మొదలుపెట్టాం. 22 మధ్యలో పూర్తయ్యే పరిస్థితిలో 23 ఇందులో మధ్యలో ఒక చిన్న మాట చెప్పాల్సి వస్తుంది మీ అందరికీ, సభ్యులందరికీ. కళ్యాణం పూర్తి అయ్యే సమయానికి మన దగ్గర దాతలు ఇచ్చిన సహకారం, మీరు ఇచ్చిన సహకారంతో అమౌంట్ తక్కువ వచ్చి మధ్యలో శేషయ్య గారు, గొరియంగ సుబ్బయ్య, పుల్లయ్య, పల్లా సుబ్బరాయుడు, నేను కొంత అప్పులుగా పెట్టడం జరిగింది. అప్పుడు ఆ లెక్క తక్కువ వచ్చి మళ్ళా బజార్లో మన సభ్యుల దగ్గర, తగువైన వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకోవడం, కళ్యాణం పూర్తి చేయడం జరిగింది. కళ్యాణం పూర్తి అయ్యే సమయానికి 45 లక్షలు 50 లక్షలు మనం అప్పులో ఉన్నాం. ఆ క్రమంలో పూర్తి చేసుకుంటూ అప్పులు ఒకటే వచ్చి పెళ్ళైన తర్వాత, కళ్యాణం ఓపెన్ అయిన తర్వాత డబ్బు అప్పు తీర్చుకుంటూ ఓపెన్ చేసే టయానికి, కళ్యాణం ప్రారంభించే టయానికి సరైన సౌకర్యాలు లేక కళ్యాణంలో సీసీ కెమెరాలు లేవు, ఫైర్ సర్వీస్ పర్మిషన్ లేదు. అప్పులు దాదాపుగా 2017 లాస్ట్కు అప్పులన్నీ తిరిగిపోయినాయి. బయట తెచ్చిన అప్పులేమో 2017 వరకు తీర్చిపోయిన తర్వాత మళ్ళా ముందు మేము పెట్టిన డబ్బులు మా తర్వాత తీసుకున్నాము. అయితే వాటికేమో బయట తెచ్చిన అప్పులకు 2022లో లాస్ట్లో ఎప్పుడో వడ్డీలు కట్టడం జరిగింది. ముందు వడ్డీలు ఇవ్వలే, వడ్డీ కట్టడం జరిగింది. మేము పెట్టిన లెక్కలకు వడ్డీ తీసుకోకూడదనే ఉద్దేశం మేము నిర్ణయం తీసుకొని తొట్టతొలిగానే అప్పులు పెట్టినప్పుడే రూపాయి వడ్డీ ప్రకారము వచ్చే వడ్డీకి మన కుటుంబ సభ్యులవి ఫోటోలు పెట్టుకోవచ్చని నిర్ణయం తీసుకొని అదే మాదిరి మినిట్స్ బుక్లు రాసుకొని ముందుకు పోవడం జరిగింది. ఆ క్రమంలో బయట వారికి ఆ వడ్డీలు కట్టిన తర్వాత మన వడ్డీలు లెక్క చేసుకునే క్రమంలో 23 నుంచి 22 సంవత్సరం నుంచి 23 లాస్ట్ వరకు ఆ లెక్కాచారాల కోసం పెండింగ్ చేయడం జరిగింది. వడ్డీలు లెక్క వేసుకోవడము, మన సభ్యుల పేర్లు ఎక్కించుకోవడంలో కొంచెం ఆలస్యం జరిగి అకౌంట్ చూపించలేకపోయినాం. 23లో అకౌంట్లు పూర్తయిన సమయానికి మధ్యలో మళ్ళీ మన శేషయ్య గారికి ఆరోగ్యం బాగాలేక కొంత ఆలస్యం జరగడము, మళ్ళీ శేషయ్య గారి భార్య కొంత ఆరోగ్యం బాగాలేక కొంత ఆలస్యం జరగడము, మళ్ళీ 24 సంవత్సరం మార్చి వచ్చింది కదా, మళ్ళీ ఈ అకౌంట్ కూడా పూర్తి చేస్తామనుకోవడము, ఇట్లా ఆలస్యం జరుగుతూ వచ్చింది. మన వాళ్ళేమో బజార్లో ఆలస్యం జరిగింది, లెక్కలు చూపలే అని ఈరోజు మా ప్రత్యర్థులు నిందలు వేస్తూ ఉన్నారు. ఆలస్యానికి కారణాలు ఇవే కానీ వేరే కారణాలు ఏం లేవు. దీనికి ఆలస్యమైన దానికి ఏ ఒక్కరూ బాధ్యులు కాదు, కమిటీ అంతా బాధ్యత ఉంది. కమిటీలో ఉండే పాలకవర్గం 9 మందికి తెలుసు ఈ విషయాలన్నీ. 30 మంది కార్యవర్గ సభ్యులు
ఆ వడ్డీల కోసం తొందరగా వడ్డీలు ఎక్కేసుకోండి, మీ వడ్డీలో పోయి జనపాలి మీటింగ్ పెడతాం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అనుకోని కారణాల వల్ల ఆలోచన జరిగిపోయింది తప్ప దీనిలో ఎవరు చేసిన తప్పిదం కాదు, నేరం కాదు. ఇవన్నీ తెలియక మన వాళ్ళు మన గౌరవ ప్రతిష్టలు భంగం కలిగించే ప్రయత్నంలో, కళ్యాణం పరుగు తీసే ప్రయత్నంలో అబద్ధాలు చెప్తా ఉన్నారు. సభ్యులందరూ ఈ విషయాన్ని గమనించాలని మరీ కోరుతున్నా. సదా మీ సేవలో ఉండే నన్ను నా గోడ గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మరీ కోరుతున్నా.